భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారంపై కొంతకాలంగా రూమర్లు కాగా, ఈ అంశంపై హార్దిక్ ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన భార్య స్టాంకోవిచ్తో విడిపోయినట్టు జూలై 18న వెల్లడించాడు. విడాకులు తీసుకున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని హార్దిక్ ప్రకటించాడు. ఇదిలా ఉండగా, సెర్బియాలోని దాదాపు 2 నెలలు గడిపిన తర్వాత ఇటీవల భారతదేశానికి తిరిగి వచ్చిన నటాషా ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించింది. ప్రాణ స్నేహితుడు అలెగ్జాండర్ ఇలాక్ కూడా ఆమెతో ఉన్నాడు. తన చిన్న పర్యటన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నటాషా. అందులో నటాషా కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చోగా, ఆమె స్నేహితుడు అలెగ్జాండర్ తన పక్కన కూర్చున్నట్టు వీడియోలో చూడొచ్చు. కాగా ఈ ప్రాణ స్నేహితుడి అలెగ్జాండర్ ఎవరనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే కాకుండా టీమిండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత తొలిసారిగా ముంబైకి వచ్చిన నటాషా హార్దిక్ను కలుస్తుందా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే నటాషా అలెగ్జాండర్తో కలిసి కనిపించడం తొలిసారి కాదు. మేలో హార్దిక్ నుంచి ఆమె విడిపోతుందనే పుకార్ల మధ్య ఆమె అలెగ్జాండర్తో ముంబైలో కనిపించింది. ఆ సమయంలో అలెగ్జాండర్ చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నటాషా, హార్దిక్ మధ్య విడిపోవటానికి చాలా మంది అతడే కారణమని నిందించారు. సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో హార్దిక్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.